హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? తెలుగువారికి పచ్చళ్ళకు విడదీయరాని అనుబంధం. అందులో నిలవ పచ్చళ్ళంటే ఎవరికిష్టముండదు? చికెన్ పచ్చడంటే నాన్ వెజ్ ప్రియులు మరింత ఇష్టంగా లాగిస్తారు. ఈ నిలవ చికెన్ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపెడతా రండి. వెల్కమ్ టు మై ఛానల్ అలా కిచెన్‌లో. ఇదిగోండి చికెనులో ఉప్పు, పసుపు ఏసి చక్కగా వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. నేను బొంత చికెన్ తీసుకున్నానండి కేజీ. ఇది చక్కగా స్కిన్ను, బోను ఏమీ లేకుండా తీసుకున్నాను. ఈ చికెన్ ఇప్పుడు కుక్కర్‌లో వేసుకోవాలి. బొంత చికెన్ కదండీ! కుక్కర్‌లో వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కాస్త పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు చక్కగా చికెన్‌కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ రానివ్వాలండి. వాటర్ అదే వస్తుంది. మనం వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇదిగోండి వాటర్ అంతా అయిపోయి ముక్కలు చక్కగా ఇలా వచ్చిన తర్వాత మనం ఒక బౌల్‌లోకి తీసుకుందాం. వాటర్ అంతా ఇంకిపోయి ఆ వాటర్‌తోనే ఆ ముక్కంతా ఉడికిపోయిద్ది. మనం ప్రత్యేకించి వాటర్ వేయకూడదు. ఇలా చికెన్ అంతా బౌల్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన మసాలాలు చూద్దామండి. అల్లం వెల్లుల్లి ముద్ద చేసుకోవాలి. మిగతా స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని ధనియాలు చక్కగా దోరగా వేయించుకోవాలి. ధనియాలు 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి. జీలకర్ర 1 స్పూను, అలాగే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క కూడా వేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. ఇప్పుడు పచ్చడికి ఆయిలు, కారము, నూనండి. ఆయిల్ వచ్చి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. కేజీ చికెన్‌కి హాఫ్ కేజీ ఆయిల్. అది కూడా శనగ నూనె వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇప్పుడు మనం ఉడకపెట్టి ఉంచుకున్న చికెన్ వేసుకుని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం చికెన్ని పసుపు, ఉప్పు వేసి వాటర్ లేకుండా కుక్కర్‌లో పెట్టి ఉడికించుకున్నాం. చికెన్‌లో నుంచే వస్తదండి వాటర్ అంతా. మనం వాటర్ వేయకూడదు అసల. ఈలోపు మనం 4 నిమ్మకాయలు చక్కగా రసం తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి చికెన్ చక్కగా ఫ్రై అవుతుంది చూడండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మసాలా పొడి చేసుకుందామండి. ఇదిగోండి. ఇప్పుడు చూసారా చికెను చక్కగా బ్రౌన్ కలర్ వస్తుంది. చక్కగా ముక్క ఈవెన్‌గా అన్ని ముక్కలు ఒకలాగే వేగాలండి. ఇదిగోండి చూడండి చక్కగా ఎలా వేగాయో చూసారా? ఇలా వేగితే మీకు 1 ఇయర్ అయినా పచ్చడి పాడవదు. చక్కగా ఇలా వేగిన తర్వాత మనం ఫ్రెష్‌గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు స్టవ్ సిమ్‌లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. చక్కగా శనగ నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంటే రూమ్ అంతా గుమాయిస్తదండి. మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అంతా పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చి వాసన వస్తే కొంచెం పచ్చడి పాడైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా చక్కగా సిమ్‌లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే అల్లం చక్కగా వేగి బాగుంటుంది. మనం ఆల్రెడీ చికెన్‌లో సాల్ట్ వేసి ఉడికించాం. కాబట్టి చూసి వేసుకోండి సాల్ట్. అలాగే గరం మసాలా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం కారం వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే కారం వేసుకుంటే చక్కగా కలర్ చేంజ్ అవ్వకుండా మంచి కలర్ ఉంటుంది పచ్చడి. స్టవ్ ఆన్‌లోనే కారం వేసామనుకోండి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. మనకి మంచి లుక్ రాదు. కానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం కారం వేస్తే దాని కలర్ పోకుండా పచ్చడి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి చక్కగా ఇలా కలుపుకోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత మనం నిమ్మరసం కలుపుకుందాం. చికెన్ పూర్తిగా చల్లారే వరకు మనం మూత కూడా పెట్టకూడదండి. మూత పెడితే ఆవిరి తగిలి పచ్చడి పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదిగోండి చల్లారిపోయిన చక్కగా ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది పచ్చడి. నిల్వ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మూత టైట్‌గా పెట్టుకోవాలి. తడి తగలకుండా చూసుకోవాలి. సంవత్సరమైనా మీకు పచ్చడి పాడవదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.